ఆఖరికి హైదరాబాద్లో ఉన్నటువంటి డోమ్స్ కూడా కాకతీయ డైనాసిటీకి వరంగల్కి సంబంధించినటువంటివి. మరి ఇలాంటి చరిత్రమైనటువంటి గుడిని అభివృద్ధికి నిధులు ఇవ్వండి, అభివృద్ధి చేయటానికి అని చెప్పి మా ఎంపీ గారి నాయకత్వంలో మేము వెళ్ళటం, కావ్య గారి నాయకత్వంలో మన ఎమ్మెల్యేలు అందరం కూడా దానికి సాక్ష్యం ఇదే. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ అందరం కలిసి ఇవాళ ఇచ్చింది కాదు, సంవత్సరం కింద సెప్టెంబర్లో ఇచ్చింది. ఇది ఎందుకు చూపించవలసి వస్తున్నదంటే కూడా మేము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేసినవి చాలా తక్కువ చెప్పుకుంటూ ఉంటాం. వీటిని కూడా ఇక బీజేపీ వాళ్ళు కానివ్వండి, టీఆర్ఎస్ వాళ్ళు కానీ మేము కలగన్నాం, కానీ వాళ్ళు తెచ్చిందని మళ్ళీ చెప్తా అంటారు. బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడవలసి వస్తుంది. మా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మా నిధులు మేము తెచ్చినామంటాం. మేము రూపాయి కడితే తెలంగాణ నుంచి పావులు ఇస్తలేరు వాళ్ళు, ఆ లెక్కలు కూడా తెలియదు వాళ్ళకి. ఆఖరికి పనిహార పథకంలో కూడా మనం ఇదేసేందుకు ఇవాళ అన్ని తొలగించుకుంటూ వచ్చిండ్రు. కేంద్ర ప్రభుత్వం నిధులు కట్ చేసుకుంటూ వస్తున్నారు. నిన్నగాక మొన్న వీళ్ళు మాట్లాడుకుంటా ఇది వస్తున్నదని తెలిసి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి కాబట్టి తెలుస్తుంటాయి కదా, ఎంపీ గారు ఏం చేసిండ్రు, ఎమ్మెల్యే గారు ఏం చేసిండ్రు, వీళ్ళదే ఉండదు, మా బడ్జెట్ కదా అంటారు. నవ్వు వస్తుంది. ఎన్నడన్నా టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరన్నా ఎప్పుడన్నా అభివృద్ధి గురించి కనీసం రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలే. కిషన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తే, వెంకయ్యనాయుడు గారు వస్తే కూడా నేను ఇక్కడ ఇచ్చినాం. ఆఖరికి బీజేపీ ఆఫీస్ కాడికి పోయి కూడా కిషన్ రెడ్డి గారు వస్తే రిప్రజెంటేషన్ మేము ఇచ్చొచ్చినాం. మేము పార్టీ అని చూడకుండా పోయి ఇచ్చొచ్చినాం. ఇవాళ వాటి ప్రతిఫలమే ఈ 14.5 కోట్ల రూపాయలు ఇక్కడికి రావటం. ఇది మా యొక్క ఎంపీ గారి నాయకత్వంలో మేము పోయి తీసుకొచ్చిన గొప్ప విజయం ఇది జిల్లాకు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఇచ్చిన నిధులను ఖర్చు పెట్టడానికి అతి కష్టంగా వాపసు పోయినాయి.